అది కాదమ్మా, నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దానికి కారణం గోపి. అందుకే కృతజ్ఞతలు చెప్పడానికి షెడ్కెళ్ళాను. అదేమిట్రా, అతను ఒక మామూలు మెకానిక్. అతను చెప్పడం వల్లే నీకు ఉద్యోగం వచ్చేసిందా? అవునమ్మా, ఈ రోజు ఉదయమే ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సారీ సార్, ఇక్కడ మీకు ఏ ఉద్యోగం లేదు, దయచేసి బయటకు వెళ్ళండి. ఇదిగోండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్. గోపి కాకుండా మరెవరు రికమెండ్ చేసినా ఈ ఉద్యోగం మీకు ఇచ్చేవాన్నే కాదు. అంత పెద్ద కంపెనీకి ఎండి గోపి చెప్పటం వల్లే నాకు ఈ ఉద్యోగం ఇచ్చాను అన్నారంటే గోపి అంటే ఆయనకి ఎంత గౌరవం ఉండాలి. అమ్మా, సొసైటీలో గోపి ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో ఒక్కసారి ఆలోచించు. ఒక మధ్యస్థంతో లేని అమ్మాయిని పోక్రీ వెధవల బారి నుంచి కాపాడాడంటేనే అతనెంత మంచివాడో యోగ్యుడో తెలుస్తోంది. అంతేకాదు, దొంగిలించి తెచ్చిన మోటార్ సైకిల్ని పోలీసులకు అప్పగించడంలో అతని నిజాయితీ తెలుస్తోంది. ఒక రెగ్యులర్ కస్టమర్ గోపిని రికమెండ్ చేయడంలోనే అతను నిజమైన శ్రామికుడని తెలుస్తోంది. గోపికి చదువు మాత్రమే లేదు, కానీ మనకన్నా చాలా మంచి గుణాలున్నాయమ్మా. అయితే ఇప్పుడు నువ్వేమంటావరా? మన అర్చని వాళ్ళ ఇంటికి కాపురానికి పంపమంటావా? అవును, పంపితే తప్పేంటి? నీ మొండితనం వల్ల పాడేది అర్చన జీవితం. అర్చనని గోపితో పంపించుడు, మహారాణిలా చూసుకుంటాడు. అక్కర్లేదు. ఆ మోసకారి మాయధారి కుటుంబంలో మన అర్చన మహారాణిలా ఉండక్కర్లేదు. పెద్ద ఇంజనీర్ల వేషం వేసి మనల్ని మోసం చేసిన అతనికి తను మంచి వాళ్ల వేషం వేసి నిన్ను నమ్మించిన పెద్ద విషయమేం కాదురా. అలాంటి మోసగాడిని నమ్మి నా కూతుర్ని అతని వెనకాల పంపించడం జరగదు. అమ్మా, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. నటించాల్సిన అవసరం గోపికి ఎంతమాత్రం లేదు. ఓ కంపెనీకి ఎండి, రౌడీలు, కస్టమర్లు వీళ్ళందరికీ నటించాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారంటావా? మన నట్టింట్లో కూర్చుని తను పెద్ద ఇంజనీర్నని నోటికొచ్చినట్టు అబద్ధం చెప్పాడే, అలాంటి వాణ్ణి నేను అల్లుడుగా ఒప్పుకోలేను. ఏంటమ్మా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? మూర్ఖత్వం కాదురా, కడుపు తీపి. నేను పడే వేదన నీకిప్పుడు అర్థం కాదురా. మాట వచ్చింది కనుక చెప్తున్నాను. నీకు ఓ కూతురుందిగా, రేపు దానికి పెళ్లి చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇలా ఎవడైనా వచ్చి అబద్ధం చెప్పి దాన్ని పెళ్లి చేసుకుంటే అప్పుడు తెలుస్తుందిరా ఈ తల్లి పడే బాధేమిటో. అంటే అర్చని జీవితాంతో నీతో పాటే ఉంచుకుంటావా? అవును, అర్చన నాతోనే ఉంటుంది. మేమిద్దరం ఇక్కడ ఉండడం మీకు భారంగా ఉంటే చెప్పండి, ఈ ఇల్లు వదిలి అడుక్కు తినేనా బతుకుతాం. రామ్మా అర్చన.
గోపి, కాస్త వెనక్కి వాలి కూర్చో. ఈ గ్లూకోజ్ తాగు. ఈ ప్రపంచంలో ఎవరెలా పోతే మనకెందుకు చెప్పు? మనకే 1000 సమస్యలున్నాయి. ఊళ్ళో గొడవలన్నీ మనకెందుకురా? ఏమిటి భాగ్యం నువ్వంటున్నది? కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే దాన్ని నిలదీయకుండా కళ్ళు మూసుకొని రమ్మంటావా? మనింట్లోనూ ఓ అమ్మాయి ఉంది. రేపు తనకేదైనా ప్రమాదం జరిగితే చూస్తూ ఊరుకుంటామా? గోపి చేసింది కరెక్టే. తప్పు ఎవరు చేసినా ఎక్కడ జరిగినా ఎదుర్కోవలసిందే. గోపి అదే చేశాడు. మాటలు చెప్పడం తేలికేనండి. వాడికేదైనా జరుగుంటే మంచివాళ్లకి ఏ అపకారం జరగదు. డాక్టర్ గారేం చెప్పారు? తొందరగా నయమవుతుంది, 2 రోజుల్లో ఇంటికి తీసుకెళ్లొచ్చు అన్నారా లేదా? నువ్వు ధైర్యంగా ఉండు. రా వినోద్. నమస్కారం అండి. ఇప్పుడు ఎలా ఉంది గోపి? బానే ఉంది. సార్, డాక్టర్ గారు ఏమన్నారు? స్కాన్ తీసి చూశాం, చిన్న దెబ్బలే, భయపడాల్సిందేమీ లేదు అన్నారు డాక్టర్ గారు. వినోద్, సరైన సమయంలో గోపిని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశావు. చాలా కృతజ్ఞతలు బాబు. నా కృతజ్ఞతలు చెప్తారేంటి సార్? తర్వాత మా ఇంటి నుంచి ఎవరు రాలేదని తప్పుగా అనుకోవద్దు. ఏమిటి వినోద్ అలా చూస్తున్నావు? జయంతి ఉదయమే వచ్చింది. అవునండి. మీరు గోపికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని నిన్న మీరు చెప్పారు కదా. నాకేం చేయాలో తోచలేదు. అందుకే ఆఫీస్కి వెళ్ళడానికి ముందే గోపిని చూడటానికి వచ్చాను.